ఈ కోడి చూస్తే మీకు అర్థమైందనుకుంటున్నానండి. ఈ మధ్య కాలంలో అయితే సమ్మక్క సారలమ్మల జాతర ఉంది కదండీ! అందరూ కోళ్ళు, మేకలతో చేసుకుంటారు కదా! మేమైతే ప్రతి సంవత్సరం కోడితో చేసుకుంటామండి. ఓకే. ఒకవేళ ఓకే. మొక్కుకుంటే మాత్రము మేకను మొక్కుకుంటే మేకతో ఇచ్చింది కదా! చేసుకుంటాము. ఇచ్చిందిలే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర చాలా ఘనంగా నిర్వహిస్తారండి తెలంగాణలో. ఈ 2026 సంవత్సరంలో జనవరి 28వ తారీఖు నుండి 31 తారీఖు వరకు జాతర అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది కదండీ! మేము జాతరకి వెళ్ళలేకపోయాం కానీ ప్రతి సంవత్సరం అయితే ఇంట్లోనే చేసుకుంటామండి. జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరిగినా కూడా ప్రతి సంవత్సరం అయితే సమ్మక్క సారలమ్మలకైతే పూజ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఆ 4 రోజులు. దీనిని గిరిజనుల పండుగ అంటారండి. ఇదైతే చాలా పెద్ద పండుగ అండి. దీనిని తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారండి. ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకోవడం వెనుక ముఖ్యంగా వారి ధైర్యం, త్యాగం అయితే అసలు అది మరువలేనిదండి. అందుకే ఇంకా వాళ్ళని అలా గుర్తు చేసుకుంటూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహిస్తారు. జాతర 2 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది కానీ జాతర ఉన్న ప్రతి సంవత్సరము ఇంట్లో సమ్మక్క సారక్కకైతే పూజ చేసుకుంటారండి. తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో కూడా భారీగా అయితే భక్తులు పాల్గొంటారండి. సమ్మక్క సారలమ్మ తల్లికైతే అడ్డబొట్లు పెడతామండి. అలాగే ఇంకా అమ్మవారికి సమర్పించే బంగారము, ఇక్కడ బెల్లంని అయితే బంగారం అంటారండి. ఈ బంగారానికి కూడా అడ్డబొట్లు పెడతామండి. అలాగే కొబ్బరికాయకి కూడా అడ్డబొట్లు పెడతామండి. ఇలా అమ్మవారికి సంబంధించిన ప్రతిదానికైతే అడ్డబొట్లే పెడతామండి. ఇలా అడ్డబొట్లు ఎందుకు పెడతారో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే అండి అమ్మవార్లను పూజించేది, సమ్మక్క సారలమ్మ తల్లిని. ఇంకా మేమైతే ఈ ఒక్కరోజు పూజిస్తాము. ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఫోటో తీసి అయితే నీట్‌గా ఒక క్లాత్‌లో పెట్టేసి, కవర్‌లో పెట్టేసి ఇంకా దేవుడి సామాన్లు ఉంటాయి కదా! ఆ బాక్స్‌లో అయితే పెట్టేస్తామండి. ఇంకా తర్వాత సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తీసి ఇలా అమ్మవారి ఫోటో క్లీన్ చేసి నీట్‌గా తుడిచి, బొట్లు పెట్టి, పువ్వులు పెట్టి, దీపం వెలిగించి, అమ్మవారికి బంగారం సమర్పించి, కొబ్బరికాయ కొడతామండి. మామూలుగా అయితే సమ్మక్క సారలమ్మ తల్లికి 2 కొబ్బరికాయలు కొడతారు. మాకైతే ఒక కొబ్బరికాయ, అమ్మవారికైతే కోడిని కోసుకుంటామండి. లాస్ట్ ఇయర్ అయితే మేబీ నేనైతే అనుకుంటున్నాను బర్డ్ ఫ్లూ ఉన్నట్టుందండి ఈ సీజన్‌లో, లాస్ట్ ఇయర్ సమ్మక్క సారలమ్మ టైంలో. ఆ సంవత్సరం అయితే మేము కోడితో చేసుకోలేదు. ఈ సంవత్సరం మాత్రం అయితే కోడితో చేసుకుంటున్నామండి. మా హస్బెండ్ అయితే వెళ్ళి కోడిని కొనుక్కొచ్చారు. తినడం తింటాం కానీ ఇంకా పట్టుకోవడానికైతే కొంచెం భయమేసిందండి. అది అస్సలు ఆగట్లేదు. ఇంకా పైగా తాడు విప్పాము. తాడుతో అలా మొక్కులు పెట్టకూడదని తాడైతే విప్పాము, కాళ్ళకి కట్టింది. మొక్కులున్న వాళ్ళైతే ఇది ములుగు జిల్లా మేడారంలో ఉంటుంది కదండీ! మేడారం జాతరకి వెళ్తారు చాలామంది. అక్కడికి వెళ్ళి ఎదురుకోళ్ళు సమర్పిస్తూ ఉంటారు. అలాగే కొందరైతే మేకలతో, వేటలతో కూడా చేసుకుంటారండి. మేము కూడా మా మొక్కులు మా పిల్లలు చిన్నప్పుడు తీర్చుకున్నామండి. మా పిల్లలు ఇద్దరు ఎత్తు బంగారం పంచిపెట్టాము. మేము కూడా అప్పుడు మేకతో చేసుకున్నామండి. అప్పుడు మేము కూడా మేడారం జాతరకి వెళ్ళామండి. మా పిల్లలకి తలనీలాలు అవి సమర్పించి, జంపన్న వాగులో స్నానాలు చేపించి, ఇంకా దర్శనం చేసుకున్నామండి. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ జాతరకు కూడా వెళ్ళామండి. ఇంకా ఈ ఇయర్ అయితే వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా! ఆ 2 సంవత్సరాలకు అంటే 2028లో వస్తుంది. ఇంక అప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా తెలీదు, చూడాలి అప్పుడు ఇంకెలా ఉంటుందో. మామూలుగా అయితే ఇప్పుడు మేడారము జాతర అప్పుడే కాకుండా ఎప్పుడైనా కూడా వెళ్తున్నారండి. దర్శనాలవి చేసుకొని వస్తున్నారు. మేము కూడా ఇలా జాతరప్పుడు కాకుండా మామూలు టైంలో అయితే ఒకసారి వెళ్ళామండి. కానీ జాతరప్పుడు వెళ్ళింది అక్కడ అమ్మవార్లు గద్దెకు వచ్చింది అదంతా వేరే ఉంటుంది. సమ్మక్క అంటే తల్లి, సారలమ్మ అంటే కూతురండి. ఇక్కడైతే ఈ తల్లి కూతుర్లు ప్రతాపరుద్రునితో యుద్ధం చేశారు. అలా యుద్ధంలో వీరమరణం పొందారండి. ఈ
సమ్మక్క సారలమ్మల తల్లి కథలైతే పిల్లలకు చెప్పొచ్చండి. వాళ్ళు ఎంత ధైర్యంగా ఒక రాజుతో యుద్ధం చేసి పోరాడారనేది మనకి అందరికీ అయితే స్ఫూర్తిదాయకం అండి. సమ్మక్క సారలమ్మ తల్లులు కాకతీయుల కాలంలో కాకతీయ రాజు అన్యాయంగా పన్ను వసూలు చేస్తున్నాడని, చట్టపరంగా న్యాయపరంగా వ్యవహరించట్లేదని, ప్రజల నుండి బలవంతంగా పన్ను వసూలు చేస్తున్నాడని సమ్మక్క సారలమ్మ తల్లులైతే ధైర్యంగా రాజుతో అయితే యుద్ధం చేస్తారండి. సమ్మక్కకి పగిడిద్ద రాజుతో అయితే వివాహం జరుగుతుందండి. సమ్మక్కకు 2 కుమారులు, 1 కుమార్తె జన్మిస్తారండి. కుమార్తె పేరు సారలమ్మ, సారక్క. కుమారుడు పేరు జంపన్న. ఇంకొక కుమార్తె పేరు నాగులమ్మ. మనకి సమ్మక్క సారలక్క మేడారం జాతర వెళ్ళినప్పుడు జంపన్న వాగు ఉంది కదండీ! ఆ జంపన్న వాగులోనే అందరూ స్నానాలు ఆచరిస్తారండి. స్నానాలు ఆచరించిన తర్వాత అయితే ఇంకా దర్శనానికి వెళ్తారు. ఇక్కడైతే కోడికి బెల్లం నీళ్ళండి, బెల్లం శాఖ అంటారు. అవి పోస్తున్నాము. ఇంకా జడతైతే బాగా ఇచ్చిందండి. ఇంకా తర్వాత అయితే ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాము. ఇంకా అమ్మవారివి చూపులు మనవి మేపలు అంటారు కదా! అమ్మవారికి చూపించి అయితే దండం పెట్టుకున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా సమ్మక్క సారలమ్మల తల్లి పూజ బాగా జరిగిందండి. ఇక్కడైతే ఇంకా ప్రసాదం అండి, కొబ్బరి బెల్లం. చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళైతే సమ్మక్క సారక్క ప్రసాదం లైన్లో వాళ్ళందరికీ పంచిపెట్టేవాళ్ళండి. ఓకే అండి, మరి బాయ్.